హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ధనియాల పొడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని 1 కప్పు ధనియాలను వేసుకుందాము. ఇందులోనే ఒక 5-6 లవంగాలు, ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయని తెలవాలంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతాయి. మనం ఇలా చేయితో ఇట్లా పట్టుకొని చూస్తే ఇవి క్రిస్పీగా పౌడర్ లాగా అవుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ పెట్టేసుకుంటే ఒక 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.